కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఐఏసీ కాలనీ ఎస్ఎస్ కన్వెన్షన్లో మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ రిజిస్టర్ లోగోను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వల్లూరి నానాజీ అధ్యక్షతన నిర్వహించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తితో పాటు పలువురు హాజరయ్యారు. మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ సభ్యులంతా కుటుంబ సభ్యులుగా ఉండాలని యూనియన్ అధ్యక్షులు ప్రకాష్, ఉపాధ్యక్షులు సీలి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాసులకు పంతం నానాజీ సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కాకినాడ రూరల్లో ఒక వేదిక ఏర్పాటు చేసి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్టిపల్లి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, జనసేన నాయకులు తాటికాయల బుజ్జి, పాండురంగరాజు, ఎస్సీ స్టేట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్, వైఎన్సీ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మాగాపు గణపతి, టీడీపీ నాయకులు కాళ్ల శ్రీనివాసరాయుడు, అనిల్, మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ గౌరవ అధ్యక్షులు బొండెడ భాస్కర్, కోశాధికారి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ వల్లూరి రవికుమార్, సీనియర్ పాత్రికేయులు అర్జున్, వర్మ, కుమార్, వీరభద్రరాజు, పితాని రాము, అశోక్, న్యూటన్, కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. కొంచెం వెనక జరిగితే ఫ్రీగా ఉంటుంది. టైం లేదు. ఓకే ఒక్కసారి ఫోన్ కొంచెం సైడ్ సార్, ఒక్కసారి ఇలా చూడండి సార్, అందరూ ఒక్కసారి ఒక్కసారి ఓకే రెడీ సార్, ఒకసారి ఇలా చూడండి సార్. ఇంకా రాజ్యాంగ పరంగా ఇది ఒక రిజిస్టర్ అయింది. మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ సంబంధించి సభ్యులందరూ కూడా అందరూ చప్పట్లు కొట్టే చేయండి. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினாள். இங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கையிலுகள பொங்கு வலை போதில் பொடிவண்ணு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சித்தமலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்வன் நிறைந்து मित्र कृष्टेरनिजाभिजस्ते सत्याय हव्यं कृतवद्भिरेव प्रसमिर्तमर्तो अस्तपयस्वानयस्त आदित्य शिक्षति व्रतेन न हन्यते न जीयते त्वक नैनमगम्हो अस्नात्यन्ति तो न दूरात् ॐ शतमानं भवति देवेन्द्रिये प्रतिष्ठति एतेषां यजमानानां च सहकुटुम्बस्य च सभान्तवस्य च क्षेमस्थैर्यधैर्यवीर्य विजयाभयागिरारोग्य ऐश्वर्य धनधान्य पुत्रपौत्राभिवृद्धिरस्तु तथास्तु सत्या येषा आयुषः सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः रोचनो रोचमानशोभनः शोभमानः कल्याणः. సార్ 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 అలా ఉండండి, అలా ఉండండి, ఒకసారి చూడండి సార్. ఇలా शतमिति शतं दीर्घमाजु वर्तकेनावर्तकिर्नि शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं
अस्वेशुरीरिषः वीरान्मानो रुद्रवामिथोपदीर्घविष्पन्तो नमसा विधीमहे शतमानं भवति शतायुः पुरुषः सतेन्द्रिय आयुष्य ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు నానాజీ గారికి, ఎన్ఆర్సీ సభ్యుడు రాజశేఖర్ గారికి, ఎంపీపీ గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున పూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల పత్రికకు సంబంధించిన ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేయించుకొని మీడియా హౌస్ కింద పేరు పెట్టి ఒక లోగోని పెట్టుకో కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకం. అంటే ప్రెస్ అనగానే రకరకాల వ్యత్యాసాలతో ఒకరినొకరు మీరందరూ కూడా ఇబ్బందులు పడకుండా మీరందరూ గూటికి వచ్చి ఒక రిజిస్ట్రేషన్ ద్వారాగా మీ యొక్క స్నేహాన్ని చాటుకుని అన్ని విధాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అధికారులని, ప్రజాప్రతినిధులని, ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను ఎప్పటికప్పుడు మీరు అందించి ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఇక ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని తలంపుతున్న ప్రజాప్రతినిధులందరికీ మీరు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉంది. ఏది ఏవైనా నిజాన్ని నిర్భయంగా చెప్పగల శక్తి మీకు ఉంది కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. లేనిపోని ఇబ్బందులు కలగజేయకుండా, ఏదో ఊహించి రాయకుండా ఏది కార్యక్రమం చేసినా ప్రజల అభ్యున్నతికి, ఈ నియోజకవర్గ అభ్యున్నతికి తోడ్పడతారని మేము అందరూ కూడా ఆశిస్తూ, అందరూ కూడా యువకులు, అందరూ ఉత్సాహవంతులు, అందరూ కూడా నిత్యం ఒకరినొకరు పలకరించుకునేవాళ్ళం. చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా మా దృష్టికి తీసుకురావటం, దాన్ని రెక్టిఫై చేసుకోవటం మాకు కూడా అవసరం. నిజాన్ని నిర్భయంగా చెప్పండి, నియోజకవర్గాన్ని ముందుకు నడిపించండి, ప్రజానీకానికి అందరికీ కూడా ఉపయోగపడనని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యవహారాన్ని అందించిన మమ్మల్ని పిలిచినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు. సంబంధించి మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే గారి మొత్తం నానాజీ గారికి, మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాష్ట్ర సభ్యులు శిలామంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి, ఎంపీపీ గారికి, అలాగే చక్ర వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇతర ఆహ్వానితులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. లోగో చాలా, ఎందుకంటే బాగా చేసే డిజైన్ ఇది. ఒకటి కలము, రెండు గలము, అంటే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చేలాగా ఈ లోగోని మరి జలము, కలము, గలము, జలము. సరే, ఏదేమైనా మీడియా పాత్ర అనేది మనందరికీ తెలుసు, సమాజంలో చాలా అవసరం. మరి మనం ఓట్ చేయడానికి చెప్పుకోవడమే కాకుండా దాని ఔన్నత్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒక్కో సందర్భంలో మీరు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అవసరం ఉంటుంది. తప్పుల్ని వెలికి తీసి సమాజంలో ఏదైనా ప్రభుత్వం తరపున మీరు ఏదైనా పొరపాటు జరిగినా ప్రజలకి న్యాయం చేయాలనే మరి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, మీడియాలో ఒక వార్త వచ్చిందంటే ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు ఉన్నాయి, మంత్రులు రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంత ఖచ్చితత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇవాళ వార్తలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ప్రజల్లో కూడా చైతన్యం మరి ఉంది. ఆ చైతన్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా మరి బాధ్యతయుతమైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉందని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు రూరల్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.